2026 చాలా పవర్ఫుల్. 130 ఏళ్ల తర్వాత వస్తున్న మౌని అమావాస్య ఆదివారం. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత. జనవరిలో మౌని అమావాస్య ఎప్పుడు? స్నానాలకు, దానాలకు సరైన సమయం ఏది? హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా భావించే మౌని అమావాస్య మాఘ మాసంలో వస్తుంది. ఈ రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం మనిషిని అంతర్గతంగా శక్తివంతుడిని చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. 2026లో ఈ విశిష్ట పర్వదినం ఎప్పుడు వస్తోంది? ఆ రోజున పాటించాల్సిన నియమాలు, దానధర్మాల వల్ల కలిగే ఫలితాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మాటల కంటే మౌనం శక్తివంతమైనదని నిరూపించే రోజే మౌని అమావాస్య. గంగానదీ తీరాన లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ రోజుకు పితృ దేవతల ఆశీస్సులను పొందే శక్తి కూడా ఉంది. జనవరి 2026లో రాబోతున్న ఈ అమావాస్య తిథి విశేషాలను, పుణ్యకాలం ముహూర్తాలను ఇక్కడ అందిస్తున్నాం. మౌని అమావాస్య శుభ ముహూర్తం, తేదీ 2026 సంవత్సరంలో మాఘ మాసపు అమావాస్య లేదా మౌని అమావాస్య జనవరి 18 ఆదివారం నాడు వస్తోంది. అమావాస్య తిథి జనవరి 18వ తేదీ తెల్లవారుజామున 12:03 ప్రారంభమై జనవరి 19వ తేదీ తెల్లవారుజామున 1:21 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రాముఖ్యత దృష్ట్యా జనవరి 18వ తేదీనే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి దానధర్మాలు నిర్వహించుకోవాలి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 5:27 నుండి 6:21 మధ్య స్నానం చేయడం అత్యంత శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. మౌనం వెనుక ఉన్న మహత్తర శక్తి. ఈ అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మన పురాణాల ప్రకారం ఈ రోజే మానవజాతికి మూలపురుషుడైన మనువు జన్మించారు. అందుకే దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. రోజంతా మాటలు ఆపి మౌనంగా ఉండటం వల్ల మనస్సులోని అలజడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. మాటల ద్వారా వెచ్చించే శక్తిని ఆదా చేసి దానిని దైవ చింతనలో ఉపయోగించడం వల్ల అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకవేళ రోజంతా మౌనంగా ఉండటం వీలుకాకపోయినా స్నానం పూజ చేసే సమయంలోనైనా మౌనం పాటించడం శుభప్రదం. దానధర్మాలు, పితృ తర్పణాల విశిష్టత. మౌని అమావాస్య నాడు చేసే దానాలకు ఇతర రోజుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున నువ్వులు, వస్త్రాలు, దుప్పట్లు లేదా అన్నదానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పితృ దేవతల స్మరణ చేస్తూ తర్పణాలు వదలడం వల్ల పితృ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం సాధ్యపడనప్పుడు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేసినా అంతే ఫలితం దక్కుతుంది. ఈసారి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదైన సంఘటనగా పండితులు చెబుతున్నారు. ఇలా వచ్చిన సందర్భంగా ఎదుటివారి ఏడుపు, దృష్టి దోషాలు, శత్రు బాధలు వంటివన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం చేకూరాలంటే, ఏడాది మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి పరిహారాలు, విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 2026 18వ తేదీన ఈ పుష్యమాస అమావాస్య వచ్చింది. ఈ చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం, అమావాస్య కలిసొస్తే చాలా అద్భుతమైన రోజుగా, చాలా శక్తివంతమైన రోజుగా, దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసే రోజుగా పండితులు చెబుతారు. అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏడాది మొత్తం అఖండ రాజయోగం కలుగుతుందట. అంతేకాకుండా మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయడం వల్ల 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట. అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. నదీ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగింపబడి వంశం ఉద్ధరింపబడుతుందట. అయితే ఈ ఏడాది ఈ అమావాస్య ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత చేకూరింది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోగొట్టుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వాళ్లకి అదృష్టం కలిసి రావాలంటే
ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా పచ్చ కర్పూరం పొడి కలపండి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపలి వైపు మూలన ఉంచాలి. ఆదివారం అమావాస్య తిథి వెళ్లిపోయే వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకుని కొద్దిగా నీళ్లలో ముంచి దాన్ని బాగా అరగదీస్తే వచ్చేదే మిరియపు గంధం. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. అలాగే ఎదుటివాళ్ల ఏడుపులు, దిష్టి, బహిర్గత, అంతర్గత శత్రు బాధలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయం సమయంలో ఒక దీపం వెలిగించాలి. ఈ దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న 2 చెట్ల ఆకులను ఉంచండి. కమలపాకులైనా పర్వాలేదు. ఆ ఆకులపై కొంత రాళ్ల ఉప్పు కుప్పగా పోసి దానిపై కొన్ని నల్ల నువ్వులు పోయండి. వాటిపై కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టడం శుభప్రదం. ఇది చాలా శక్తివంతమైన దీపం. దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఇంట్లో వారిపై బయటివాళ్లు ఎలాంటి దుష్ట పూజలు చేసినా నష్టం కలగదట.